హలో అందరికీ నమస్తే. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కి స్వాగతం. మనకి 2025వ సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరంలో మే మంత్లో గురుడి యొక్క సంచారం జరగబోతుంది. ఓకే, సాధారణంగా పెద్ద గ్రహాలు గురుడు, శని, రాహుకేతువులు అంటే ఎక్కువ లాంగ్ పీరియడ్ ఒక్కొక్క రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి ఇవి మాత్రము మూవ్ అయినప్పుడు స్పెషల్గా చెప్పుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మిగిలిన గ్రహాలు 20 days, 1 month, 40 days ఇలా రకరకాలుగా చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి మనం ఆ మంత్లో తెలుసుకోవచ్చు. బట్ ఇవి సంవత్సరానికి ఒకసారి కానీ 1 year 8 months, ఓకే, అండ్ 2.5 years అయితే అలా కొంచెం పెద్ద గ్రహాలు, పెద్ద అంటే ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉండే గ్రహాలు కాబట్టి మనం స్పెషల్గా చెప్పుకుంటున్నాము రిజల్ట్స్ అనేది. అండ్ ఆల్సో ఇప్పుడు ఓకే, ఈ యొక్క 4 గ్రహాలు కూడా గురుడు, శని, రాహుకేతువు ఈ 4 గ్రహాలు కూడా ఈ 2025 సంవత్సరంలో మూవ్ అవుతున్నాయండి. సో అది ఒక స్పెషల్ అనమాట 2025కి. ఎందుకంటే 4 మూవ్ అయినప్పుడు చాలా రకాల మార్పులు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా అందరి లైఫ్లో అండ్ ఓవరాల్గా కూడా దేశానికి అలా కూడా ఉంటుందన్నమాట మార్పులు అనేవి. సో ఈ యొక్క గురు గ్రహ గోచారము, గురువు యొక్క సంచారం ఎప్పుడైతే మనకి మిథున రాశిలోకి వెళ్తుందో, వృషభ రాశిలో ఉన్నారు ఈ యొక్క మే 14th వరకు, ఈ 1 year పీరియడ్ మే 14th వరకు వృషభ రాశిలో ఉన్నారు. అంటే అది ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకంగా ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ యొక్క మిథున రాశిలోకి వెళ్ళిన తర్వాత ఏ రాశికి ఎన్నవ స్థానం అయింది, ఆ యొక్క రాశి ఆ యొక్క గురువు ఉన్నటువంటి రాశి వీళ్ళ రాశికి అంటే మన రాశికి ఎన్నవ రాశి అయింది, అక్కడ ఎలా ఉండబోతుంది అన్ని రకాలుగా చూసి మనము రాశిని బట్టి చెప్పుకుందాం. ఓకేనా, సో ఇది అన్ని రాశులకి వీడియో అనేది వస్తుంది. సో మీరు మీ యొక్క రాశిని చూసుకొని దాని ప్రకారము పరిశీలించుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాలి అందరికీ, ఇది ఓన్లీ రాశిని బట్టి చెప్తున్నాం. ఇది గోచార ఫలితాలు అంటారు. గోచారం అంటే గ్రహచారము. సో రాశిని బట్టి చూసుకునేది ఒక 40-50% ఉంటుంది రిజల్ట్ అనేటటువంటిది. ఓకే, అండ్ మిగిలినది మనకి బర్త్ చార్ట్ అని ఉంటుంది. అంటే మన బర్త్ టైం, పుట్టిన డేటు, టైము, ప్లేస్, దీన్ని బట్టి మనకి ఒక చార్ట్ అనేది వస్తుందన్నమాట. బర్త్ చార్ట్ అంటే ఆ సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటటువంటిది. అందులో కూడా ఏమీ ఇది లేదు, బర్త్ చార్ట్ అంటే ఎక్కడి నుంచో రాదు. ఇప్పుడు గ్రహాలు ఎలా అయితే మూవ్ అవుతూ ఉన్నాయో మీరు అంటే ఎవరైనా వాళ్ళు పుట్టిన సమయంలో కూడా మూవ్ అవుతూ ఉంటాయి కదా గ్రహాలు. సో దాన్ని మనం ఒక దగ్గర వాళ్ళు పుట్టిన సమయానికి మనం స్క్రీన్ షాట్ తీసేస్తున్నాం అనుకోండి, తీసేస్తే ఏ గ్రహం ఎక్కడ ఉంది వాళ్ళు పుట్టిన సమయానికి అనేటటువంటి ఫోటో తీసేస్తున్నాం. అదే బర్త్ చార్ట్. ఓకేనా, సో దాన్ని బట్టి వాళ్ళ రాశి, వాళ్ళ లగ్నానికి ఏ గ్రహాలు ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి అనేటటువంటిది వచ్చేస్తుంది. అది వాళ్ళ ఓవరాల్ ఎంటైర్ లైఫ్కి ఉంటుందన్నమాట. అవి రిజల్ట్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఈ గోచారం ఏంటి అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని బట్టి ఓవరాల్ రిజల్ట్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న సమయం కరెక్ట్ అయినదా కాదా అని మనకి చెప్తుంది. ఓకేనా, సో ఈ విధంగా గోచార ఫలితాలు చూసుకుంటూ బర్త్ చార్ట్ని పరిశీలించి గోచార ఫలితాలు చూసుకోవాలి. అంతేకాని ఏదో రాశుల గురించి చెప్పారు మనకి టీవీలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వచ్చేస్తూ ఉంటాయి, రాశి ఫలం ఇలా ఉంది అంటే అది 100% మనకి 100% మనం తీసేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందుకని మీ బర్త్ చార్ట్ని మీరు తెలుసుకోండి. మీకు తెలుసుకోవడం తెలీదు, వాటి రిజల్ట్ మాకు తెలియదు, ఎలా తెలుసుకోవాలి అంటే ఆస్ట్రాలజర్స్ ఉంటారు మీ దగ్గరలో. కానీ ఏదైనా మీ సోర్స్ ఏ విధంగా అయినా వర్చువల్ ఆర్ ఫిజికల్గా అయినా మీకు మీరు కలిసి తెలుసుకోండి. ఓకేనా, అది ఇంపార్టెంట్. ఈ యొక్క ఆస్ట్రాలజీ సైన్స్ని నమ్మే వాళ్ళకి చెప్తున్నాను. సో ఇది ఆ యొక్క బర్త్ చార్ట్ తెలుసుకున్న తరువాత మీరు ఈ గోచారం కూడా చూసుకోవాలి. ఇది తక్కువ కాదు, అది తక్కువ కాదు, రెండు చూసుకుంటేనే నాకు కరెక్ట్గా వస్తుంది. అండ్ మహాదశ, అంతర్దశలు ఇవి ఎలా ఉన్నాయి ఈ రకంగా చూసుకోవాలన్నమాట. అది ప్రాసెస్. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రతి రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ గురుగ్రహ గోచారము అనేటటువంటిది తెలుసుకుందాము. మీనరాశి 2025 గురుగ్రహ గోచార ఫలితాలు ఇప్పుడు చూద్దాం.
ఓకే. సో, మీన రాశి అంటే మీన రాశి వారికి ఆ రాశి యొక్క అధిపతే గురుడు. ఓకే. వారి రాశి యొక్క అధిపతి ఎవరైతే మీనరాశి వాళ్ళు ఉంటారో వారి రాశ్యాధిపతే గోచారం అనమాట ఇప్పుడు చెప్పుకునేది. సో, వీరి రాశ్యాధిపతి ఎన్ని రోజులు అంటే ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే మే 14th 2025 వరకు కూడా అక్కడే ఉంటారు. ఇక్కడ థర్డ్ హౌస్లో అంటే ఇప్పుడు వృషభంలో ఉన్నారు కదా, అంటే మీన, మేషం, వృషభం తృతీయ స్థానంలో ఉన్నారనమాట. సో, తృతీయ స్థానంలో ఉండటం అనేది కొద్దిగా న్యూట్రల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ నెగిటివ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ కూడా ఉంటాయి. ఏ ప్లానెట్ అయినా మూవ్ అయినప్పుడు పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్ ఉంటుందండి. కాకపోతే ఈ తృతీయ స్థానంలో నెగిటివ్ ఎక్కువ, పాజిటివ్ తక్కువ. ఓకేనా. అంటే కొద్దిగా ఫిజికల్గా వాళ్ళు వర్క్ చేసిన దాంట్లో హార్డ్ వర్క్, అండర్స్టాండింగ్లో ప్రాబ్లము అలాంటివి కొద్దిగా అంటే ప్రతి దాంట్లోని వాళ్ళు హార్డ్ వర్క్, కొద్దిగా అవగాహన లోపం కానీ అలాంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంటే ఏదైనా ఆటంకాల వల్ల ముందుకు వెళ్ళలేకపోవడము ప్రతి పనిలో అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఓకేనా. అది ఎప్పటి వరకు, ఇప్పుడు ఆల్రెడీ ఇది జరుగుతుంది పీరియడ్ తృతీయంలోనే. మే 14th వరకు కూడా తృతీయ స్థానంలోనే కంటిన్యూ అవుతున్నారు గురువు గారు. సో, గురుగ్రహము ఎప్పుడైతే వీళ్ళకి మీనరాశి వారికి 4వ స్థానంలోకి వెళ్తున్నారో అంటే మిథున రాశిలోకి వెళ్తున్నారు. సో, మే 15వ తేదీ ఉదయం నుంచి కూడా జన్మ రాశికి చతుర్థ స్థానంలో ఉంటారు. సో, చతుర్థ స్థానము అంటే గృహస్థానము, సుఖస్థానము అండ్ మాతృస్థానము, అలాగే విద్యాస్థానం కూడా. ఓకేనా. సో, గురుడు ఎప్పుడైతే 4వ స్థానంలోకి వెళ్తున్నారో చాలా రకాలైనటువంటి ఒత్తిళ్ళు ఎప్పుడైతే ఇప్పటి వరకు వీళ్ళు పడ్డారో అవి కొద్దిగా అంటే ఒకటేసారి కాదు, గ్రాడ్యువల్గా తగ్గేటట్టుగా ఉంటాయన్నమాట. సో, దాదాపుగా అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా కొద్దిగా అంటే ఒక 40 to 50% అనుకూల ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. ఓకే. 50 to 60 అనుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ రాశ్యాధిపతి కాబట్టి ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఇస్తారు. ఉద్యోగంలో కానీ, వ్యాపారాల్లో కానీ, వాళ్ళు చేసే ఏ పని అయినా కూడా అందులో కొద్దిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే. 4th హౌస్లోకి వెళ్ళినప్పుడు 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఉంటుంది. 10th హౌస్ మీద ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో 4th హౌస్ నుంచి, సో వాళ్ళకి చేసే వృత్తిలో వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. అంటే ఎక్కువ చెయ్యాలి, శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ అది ఉంటుంది. ఫోకస్ 10th మీద ఉండటం వల్ల. ఓకే. అప్పుడు బాగానే ఉంటుంది. సో, మళ్ళీ ఈ విధంగా అక్టోబర్ వరకు అలా ఉంటుంది. అక్టోబర్ 18 నుంచి ఓకే డిసెంబర్ 5 వరకు అతిచార యోగంతో గురువు గారు మిథునం నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. ఓకే. ఎప్పుడైతే పంచమ స్థానంలోకి అతిచారం మీద వెళ్తున్నారో ఆ 48 days కూడాను చాలా మంచి పీరియడ్ అనమాట. ఎందుకంటే ఈ 3 నెలలు కూడాను వీళ్ళకి గురువు గారు పంచమంలోకి వెళ్ళడం అనేటటువంటిది, పంచమంలో ఎందుకు మంచిది అంటే పంచమంలోకి వెళ్ళిన గురువు గారు 5వ దృష్టితో చూస్తారు, 7వ దృష్టితో, 9వ దృష్టితో. సో, 5వ దృష్టితో 11వ స్థానాన్ని చూస్తారు. అలాగే 11వ స్థానాన్ని చూస్తున్నారు, వీళ్ళ రాశిని కూడా చూస్తారనమాట. ఓకేనా. ఈ విధంగా వీళ్ళ రాశిని కూడా అంటే మీనరాశిని కూడా గురువు గారు దృష్టి పెట్టడం వల్ల రకరకాలైనటువంటి దోషాలు కానీ తగ్గించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శనితో బాధపడుతున్నారు. అంటే ఏలినాటి శని అనేది రన్ అవుతుంది, బాధపడడం కంటే రన్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది అందరికీ వచ్చేదే. సో, ఇప్పుడు మీనరాశికి అంటే కుంభం, మీనం, మేషం ఈ 3 రాశుల వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు. ఓకేనా. సో, వీళ్ళకి మీనరాశి వారికి ఏవైతే దోషాలు, ఏలినాటి శని దోషాలు కానీ ఇలాంటివి ఉంటాయో ఈ అక్టోబర్లో గురువు గారు అతిచారం మీద ఎప్పుడైతే ముందు రాశిలోకి కర్కాటక రాశిలోకి వెళ్తారో అప్పుడు చాలా రకాల రిలీఫ్ వస్తుందన్నమాట. అంటే ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ పీరియడ్లో వీళ్ళకి చాలా సమస్యలకి పరిష్కారాలు లభించేస్తాయి. ఆ టైంలో మంచి జరుగుతుంది అని అర్థం అనమాట. ఓకేనా. అంటే ఏదో అప్పుడే కోటీశ్వర్లు అయిపోతాము అలా కొన్ని థంబ్నెయిల్స్ పెడతారు చూడండి, అలాంటి థంబ్నెయిల్స్ వల్ల మిగిలిన యాక్చువల్ రిజల్ట్కి కొద్దిగా విలువ అనేది తగ్గుతుందనమాట నా దృష్టిలో. ఎందుకంటే కోటీశ్వరులు, లక్షాధికారులు ఇవన్నీ కాదు, వాళ్ళు ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్లో వాటికి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది అండ్ లాభాలు అనేవి వస్తాయి. వాళ్ళకి ఎంత రేంజ్లో రావాల్సినవి ఉంటాయో అవి వస్తాయి అన్నమాట.
చూడండి కొద్దిగా ఒక్కొక్కసారి మనకి రావాల్సిన అమౌంట్ ఆగిపోవడము, రాకుండా అలాంటివి ఉంటాయి కదా, అవి వస్తాయన్నమాట. అలాగే ఏదైనా ఆటంకాలు మీకు ముందు వచ్చిన ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాంటివి జరుగుతుంటాయి. అండ్ మీ రాశి మీద దృష్టి పడడం అంటే గురువు గారు మీకు గాడ్స్ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయని అర్థం. ఎప్పుడైతే గాడ్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయో మీ పూర్వ పుణ్యం అనమాట అది పనిచేస్తుంది అని అర్థం అనమాట. ఎప్పుడైనా అంటే ఏదో దేవుడు బ్లెస్సింగ్స్ అంటే ఇంకేదో కాదు, మీరు చేసుకున్న పుణ్యమే మీకు ఆ టైంలో పనిచేసే విధంగా గురువు గారు చేస్తారు. అదే గురువు గారి డ్యూటీ, గురుగ్రహం యొక్క వర్క్ అనమాట. సో ఈ విధంగా ఆ 3 నెలలు మనం చెప్పుకున్నాం కదా, అక్టోబర్ టు డిసెంబర్ అనేటటువంటిది 3 నెలలు కూడా కాదు, 45 to 48 days. సో ఈ పీరియడ్లో ఉంటుంది. మళ్ళీ గురువు గారు డిసెంబర్ 5న మళ్ళీ వెనక్కి వెళ్తారు. అతిచారం మీద వచ్చారు కదా, కొంచెం అర్జెంట్ పని ఉంది అని చెప్పి ముందుకు వచ్చారు. మళ్ళీ అంటే అతిచారం మీద వచ్చినప్పుడు ఎక్కువగా రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా ఇస్తారు, ఎందుకంటే మళ్ళీ వెళ్ళిపోవాలి కదా వెనక్కి. సో రిజల్ట్ ముందుగా ఇచ్చేయాల్సిన వర్క్ ఉండడం వల్ల ముందుకు వెళ్తున్నారు అతిచారం మీద. సో ఆ విధంగా డిసెంబర్ 5 నుంచి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అంటే చతుర్థం మళ్ళీ ఇందాక చెప్పిన ఇవే ఉంటాయి. కాకపోతే కొన్ని ఎక్కువ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ 2 ఈక్వల్ ఉంటాయి అన్నమాట. 4th హౌస్ అనేది 4వ స్థానము. సో ఈ విధంగా మీనరాశి వారికి ఉంటుందన్నమాట రిజల్ట్. కానీ ఈ 3 నెలలు కూడా మీరు ప్లాన్ చేసుకోండి. అంటే ఆ టైంలో ఏదైనా మీరు కొత్తవి చేసుకోవడానికి, కొత్త ప్రాజెక్ట్స్ ఏదైనా స్టార్ట్ చేద్దామా, ఏదైనా అలాంటి అనుకునే వాళ్ళకి ఆ టైంలో బెటరు. అండ్ ఏదైనా అనమాట, ఇంకేదైనా వాళ్ళ లైఫ్లో ఏదైనా చేంజెస్ కానీ చేద్దాము ఇలాంటివి అనుకునే వాళ్ళకి ఆ టైం బెటర్ పీరియడ్. అండ్ చతుర్థ స్థానంలోకి మళ్ళీ వెళ్ళిన గురువు గారు మళ్ళీ నెక్స్ట్ ఇయరే మూమెంట్ ఉంటుందన్నమాట. చతుర్థం నుంచి పంచమంలోకి మళ్ళీ వస్తారు. సో 2026లో మళ్ళీ మేలో ఆర్ ఏప్రిల్లో ఉన్నప్పుడు అప్పుడు ఏకంగా వీళ్ళకి పంచమంలోకి వెళ్ళి ఇంకా 1 year ఉంటారనమాట. సో మనం చెప్పుకునేది ఈ ఇయర్ గోచారం కాబట్టి ఇక్కడి వరకు, ఓకేనా. సో ఈ విధంగా మీనరాశి వారికి గురుగ్రహ గోచారం ఉంటూ ఉంటుంది. సో ఏలినాటి శనిలో ఇలాంటి పంచమంలోకి ఒక 3 నెలలు వెళ్ళినా కూడా చాలా మంచి పీరియడ్ ఆ టైంలో అని చెప్పుకోవచ్చు వీళ్ళకి. సో ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. ఏలినాటి శని వస్తూ ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది అన్ని రాశులకి. సో ఆ టైంలో మనకి తెలుస్తాయి అన్నమాట ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుస్తూ ఉంటుంది అంతే. సో ఈ విధంగా గురుగ్రహ గోచార ఫలితాలు ఉంటాయి. సో రెమెడీస్ కూడా మనం లాస్ట్లో చెప్పుకున్నాము. సో అది చూసుకొని గురుగ్రహానికి ఏ విధంగా రెమెడీస్ చేసుకోవాలనేది చేసుకోండి. సో నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కొద్దిగా తగ్గుతాయి అన్నమాట మీరు రెమెడీస్ చేసుకోవడం వల్ల. శుభం. ఈ గురుగ్రహ దోష నివారణ కోసం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ యొక్క గురుగ్రహానికి గురువారం రోజు అంటే ప్రతి గురువారం రోజు కూడా మీరు దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళి, అంటే శివుని ఆలయానికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. ఇది ఒకటి. ఓకే, ఇలాగా అనేక రకాలు ఉంటాయి. సో ఇందులో మీకు ఏది అవకాశం ఉంటే అది చేసుకోండి. దానివల్ల గురుగ్రహ దోషం పోయి గురువు అనుకూలిస్తారు. ఒకటి ఇప్పుడు నేను చెప్పినది గురువారం శివాభిషేకం, శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, ఆర్ దత్తాత్రేయ స్వామి గుడి దగ్గర కూడా ఆవు పాలతో అభిషేకం చేయించుకోవాలి. అలాగే నవగ్రహాలలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో గురు విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి, అంటే అక్కడ నవగ్రహాలకి 16 ప్రదక్షిణలు చేసుకోవాలి. సాధారణంగా కాశీ క్షేత్రంలో బృహస్పతికి ప్రత్యేకమైనటువంటి ఆలయం కూడా ఉంది. ఓకే, ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటుంది గురువు యొక్క ఆలయము. అక్కడ బృహస్పతి క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ కూడా అర్చన చేయించుకోవచ్చు. అంటే జాతకంలో ఎక్కువగా గురుదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేయించుకోవచ్చు, లేకపోయినా కూడా వెళ్ళొచ్చు, పర్వాలేదు, మంచిదే. అలాగే శ్రీశైల క్షేత్రం గురుగ్రహానికి ప్రత్యేకమైనటువంటి విశేషం. శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని అభిషేకాలు అర్చనలు చేయించుకోవడం చాలా మంచిది. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకొని అక్కడ కూడా అభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే నవగ్రహాలయంలో గురుగ్రహం దగ్గర 16 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన చేసుకుంటే కూడా గురుగ్రహ దోషము పోతుంది. గురు పౌర్ణమి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అన్నదానం చేసుకోవడం కూడా మంచిది. అదేవిధంగా గురుని సేవించడం, అంటే గురువుల్ని సేవించడము, మీ సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళని సేవించడం కూడా
గురుగ్రహ దోష నివారణ జరుగుతుంది. సో గురు నవగ్రహ మంత్రం ఉంటుంది, ఓకేనా. సో గురుగ్రహ నవగ్రహ మంత్రాన్ని కొన్నిసార్లు 16 సార్లు ప్రతిరోజు చాంటింగ్ చేసుకోవడము, అలాగే ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే ప్రతి గురువారము చేసుకోవడం కూడా మంచిది. ప్రతి గురువారం నవగ్రహ కోవెల్లో నవగ్రహాల దగ్గర 16 ప్రదక్షిణలు చేసుకోవడం కూడా ఒక రెమెడీ అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఒకసారి గురు నవగ్రహ మంత్రం చూద్దాము. అంటే ఒకటి ఓం భృం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఇంకొకటి ఓం హరాం హ్రీం హ్రం బృహస్పతయే నమః, ఇదొక మంత్రం. అలాగే ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ స్వాహ అనేది, ఓకేనా. ఇలా మనకి చాలా రకాల మంత్రాలు ఉంటాయి బృహస్పతికి సంబంధించినవి. ఈ మంత్రాలు ప్రతిరోజు స్మరణ చేసుకుంటూ ఉంటే కూడా, అంటే ఏదైనా ఒకటి తీసుకొని మీరు దాన్ని ఒక చాంటింగ్ లాగా చేసుకోవచ్చు, ఓకే. సో ఈ విధంగా చేసుకుంటే గురుగ్రహ దోషం అనేటటువంటిది తగ్గుతుంది. అలాగే గురువారం పూట శివాలయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక ప్రసాదాన్ని ఏదైనా అంటే పులిహారని ఎక్కువగా చేసి ప్రసాదంగా పంచిపెడితే కూడా చాలా మంచిది. అలాగే బ్రాహ్మణులకి ఎవరికైనా కేజింపావు శనగలు దానం చేస్తే కూడా గురుగ్రహ దోషం పోతుంది, ఓకేనా. ఎవరికైనా బ్రాహ్మణులకి పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా ఈ యొక్క దోషం తగ్గుతుంది. దానితోపాటు పసుపు రంగు అరటిపళ్ళు కూడా దక్షిణ తాంబూలాలతో పాటు బ్రాహ్మణులకి వరుసగా 7 వారాలు దానం చేసినా కూడా చాలా మంచిది, దోషం తగ్గుతుంది. సో ఈ విధంగా గురువు యొక్క బృహస్పతికి అంటే గురుగ్రహానికి దోష నివారణ ఏవైనా మీరు కొన్ని చేయగలిగినవి చేసుకోవచ్చు. దీని ద్వారా గురుగ్రహ దోషం కొంతవరకు తగ్గుతుంది. శుభం.